మార్నింగ్. ప్రైజ్ ది లార్డ్. ప్రియులారా, బాగున్నారా? ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు కలుగును గాక. ప్రియులారా, నేటి ఉదయకాల ధ్యానం నిమిత్తం కీర్తనల గ్రంథం 27వ కీర్తన 5వ వచనాన్ని ధ్యానిద్దాం. ప్రియులారా, ఆపత్కాలంన ఆయన తన పర్ణశాలలో నన్ను దాచును, తన గుడారపు మాటన నన్ను దాచును, ఆశ్రయ దుర్గము మీద ఆయన నన్ను ఎక్కించును. ప్రియులారా, ఆపత్కాలంలో దేవుడు తన పర్ణశాలలో మనం దాచే దేవుడిగా ఉన్నాడు. నిజం, శ్రమ వచ్చినప్పుడు దేవుడు గాను తండ్రి గాను మన రక్షకుడు గాను మనం దాయాలి. దాయకపోతే మనము నిలబడలేం భూమి మీద. దేవుడు మనల్ని దాస్తాకి పర్ణశాలలు కట్టాడు, ఆశ్రయ దుర్గాలు కట్టాడు. ప్రియుల, మనల్ని ఇదిగో ఆ ఆశ్రయ దుర్గములోను పర్ణశాలల్లోనూ దాచుకునే దేవుడు. ప్రియులారా, దయచేసి జ్ఞాపకం చేసుకోనండి. ఈరోజు ఇటువంటి భయంకరమైన స్థితిగతుల్లో మనం ఉన్నప్పుడు మనల్ని దాచుకోవాలని కోరిక ఆయనదై ఉన్నది. ప్రియులారా, ఆశ్రయ దుర్గము మీద దాచుకునే దేవుడుగా ఉన్నాడు. ప్రియులారా, పిల్లలని తండ్రి హక్కున పెట్టుకున్నట్టుగా, ఒడిలో పెట్టుకున్నట్టుగా, కౌగిట్లో దాచుకున్నట్లుగా విపత్తు సమయంలో దేవుడికి కూడా అనువైతి ఉందండి. తన బిడ్డలను దాచుకోనే తత్వం ఆయనలో ఉంది. ప్రియులారా, శత్రువు వెంటాడుతున్నప్పుడు కోడి తన పిల్లల్ని రెక్కల కింద దాస్తా ఉంటది. ఈరోజు ఆశ్రయ దుర్గమైన దేవుడు నిన్ను దాస్తా ఉంటాడు. అవును, ఇశ్రాయేలీల్ని 20 లక్షల మందిని ప్రియులారా మేఘము చాటున దాచుకున్నాడు. ఇదిగో దీపస్తంభమై మేఘస్తంభమై దాచుకున్నాడు. ప్రియులారా, దయచేసి జ్ఞాపకం చేసుకోనండి. దేవుడికి పూర్వం నుండి బిడ్డలను దాచుకోవాలనే ఆశ. అందుకని ఆదామును ఏదోను తోటలో దాచిన వ్యక్తిత్వం కలిగిన దేవుడు. ప్రియులారా, జ్ఞాపకం చేసుకోనండి. ఈరోజు పరిస్థితులను బట్టి నువ్వు కృంగిపోతున్నావేమో. నీ దేవుడు ఆల్రెడీ సిద్ధంగా ఉన్నాడు నిన్ను భద్రపరుస్తాకి, ఆదరిస్తాకి, ఆదుకుంటాకి. ప్రియులారా, దయచేసి జ్ఞాపకం చేసుకో. నువ్వు కృంగిపోవద్దు. ఏ విషయంలోనూ నువ్వు కృంగిపోవద్దు. దేవుడు ముధమారా పెంచుకున్నాడు నిన్ను. ప్రియులారా, దయచేసి జ్ఞాపకం చేసుకోండి. అందుకని దేవుడు మనల్ని ఇదిగో ఆశ్రయ దుర్గాల్లో దాచుకుంటా ఉన్నాడు. అవును, ఇదిగో తుఫానులు వస్తున్నప్పుడు, ఉపద్రవాలు వస్తున్నప్పుడు, ఇదిగో దేశ జనాభాని, ప్రజల్ని నాయకులు దాస్తా ఉంటారు. తుఫాను వస్తే సెంటర్ లో దాస్తా ఉంటారు. వర్షం దెబ్బకి, గాలి దెబ్బకి తగలకుండా ఉండాలని. నాయకులకే అలాగుంటే ప్రాణం పెట్టిన దేవుడికి ఎంతగా ఉంటుందో నీ పట్ల ప్రేమ ఒకసారి ఆలోచించండి. ప్రియులారా, కనపడే వాటిని బట్టి నువ్వు ఆలోచించొద్దు. మహిమగల తండ్రిని చూడాలంటే దృశ్యమైన వాటిని చూడక అదృశ్యమైన వాటిని మీద మనసు ఉంచితే అదృశ్యమైన శక్తి, అదృశ్యమైన కాపుదల, అదృశ్యమైన ఇదిగో మహిమగల యాస్త్రంలో నువ్వు దాచబడి ఉంటావు. ప్రియులారా, దయచేసి జ్ఞాపకం చేసుకోనండి. అవును, ఈరోజు నువ్వు ఒంటరిగా ఉన్నావేమో, నువ్వు దిక్కు తోచని స్థితిలో ఉన్నావేమో, నువ్వు బాధపడదు. ఈరోజు దేవుని హస్తం నిన్న ఆశ్రయ దుర్గమైన ఆయన ప్లేస్ లో, ఆయన కట్టిన, ఆయన నిర్మించిన ఆ యొక్క మహానిర్మాణంలో నిన్ను దాచాలంటాడు. ఆ మహానిర్మాణమే యేసుక్రీస్తు. జ్ఞాపకం చేసుకోనండి. పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను ఆదరించును గాక. ప్రార్థన చేసుకున్నాం. స్తోత్రాలు తండ్రి, యేసయ్యానికి స్తుతులు, స్తోత్రాలు. పరిశుద్ధాత్మడా, నీ కృపలో వర్ధిల్లింపజేయండి. ఇదిగో తండ్రి, ఆశ్రయ దుర్గంలో, ఇదిగో ఆపత్కాలంలో నువ్వు దాచిపెట్టే దేవుడిగా, కాపాడే దేవుడిగా, ఇదిగో తండ్రి నాయన కనిపెట్టే దేవుడిగా నువ్వు అందుకోవాలి.
స్తుతులు స్తోత్రాలు. నిబిడలను జ్ఞాపకం చేసుకోండి, ఆదరించండి, బలపరచండి, స్థిరపరుస్తున్నందుకు వందనాలు, స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ యేసు నామములో ప్రార్థిస్తాను తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.